శివారు ప్రాంతాలు విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా ఆయా ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 14వ వార్డు స్నేహనగర్ కాలనీలో పర్యటించిన రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పోతు భాస్కర్ మున్సిపల్ కమిషనర్ హనుమంతారెడ్డి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శివారు ప్రాంతాలు విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి దశల వారీగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 14వ వార్డు స్నేహనగర్ కాలనీలో పర్యటించిన రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పోతు భాస్కర్ మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శివారు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వర్షం నీరు ఖాళీ స్థలాల్లో నిల్వ ఉండడం వలన దోమలు వస్తుండడంతో పిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయిన్ సమస్యను పరిష్కరిస్తామని, తాత్కాలికంగా నీటి నిల్వ ఉండకుండా ఇరిగేషన్ వారితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని తెలిపారు. ఖాళీ స్థలం యజమానులకు సమాచారం ఇచ్చి నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. స్నేహనగర్ కాలనీ వాసుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సత్తారావు, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వేములకొండ పద్మ, దండు మైసమ్మ టెంపుల్ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, గోదాల రంగారెడ్డి, పందిరి మల్లేష్, పంతంగి దశరథ తదితరులు పాల్గొన్నారు. ఐబీ వాళ్ళ దగ్గర నక్షా ఉంది, మున్సిపాలిటీ దగ్గర నక్షా ఉంది. నాలా ఆ రెండు మీరు పెట్టుకుంటే నాలా క్లియర్ చేసి నీళ్ళు ఇది మేజర్ ఇష్యూ. కూడా అవతల నుంచి ఇక్కడికి వాటర్ అంత వస్తాయి. వినాయక నగరు, స్నేహానగరు ఇవన్నీ మునిగిపోతాయి. డెవలప్మెంట్ కనుక పడితే మాత్రం డెఫినెట్గా ఇష్యూ అవుతుంది. నాలా క్లియర్ చేస్తే మీకు ఇష్యూ ఏ ఉండదు. నీళ్ళు వస్తే అలా నీళ్ళు వస్తే అక్కడ కొట్టామన్నా. ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటే ఒక్క నిమిషం, నాలా వెడల్పు, నాలా లోతు పాత వెడల్పుతో అంత కొడితే ఇంతకంటే పెద్ద వర్షం పడ్డా మీకు చుక్క నీళ్ళు రావు. వచ్చినాయి ఒకటే మధ్యన పట్ట భూమి ఉందని ఆయన అంటుంది సార్. ఈ పొలం ఆయన ఇప్పుడు నాలా నక్ష ప్రకారం పట్టా భూములు ఉన్నా కానీ అది కొట్టుకుంటూ పోవచ్చు, హక్కు ఉంటుంది. అందుకోసం భాస్కర్ గారు ఏమంటుందంటే నాలా నక్ష మ్యాప్ చూపిస్తే ఇరిగేషన్ అవుతుంది. ఇప్పుడే చూపిస్తాను. మేము 2 years నుండి అదే చెప్తున్నాం సార్. దేనికైనా అప్పుడు సమయం రావాలి.